రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హైదరాబాద్ నుంచి మొయినాబాద్ బయలుదేరిన ఫామ్ హౌస్కి బయలుదేరిన సెలబ్రిటీస్, మొయినాబాద్ నుంచి సిటీ వచ్చే రిసెప్షన్కి వచ్చే ఈ ఫ్యామిలీ ఒక్కసారిగా యాక్సిడెంట్ అయింది. 2 వీలర్ ఎక్కడ పడ్డదో తెలీదు. హాస్పిటల్ తీసుకెళ్ళాం, తల్లి చనిపోయింది. 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పోయిన ప్రాణాలు ఎక్కడున్నాయో తెలియదు. బతికిన ప్రాణం చచ్చే వరకు చస్తూ బతుకుతుంది. బతికినంటే ఆ పిల్ల జీవితం ఎలా ఉంటుండే? ఈరోజు అనాథ ఆశ్రమంలో అనాథగా బతకడం అవసరం లేకుండా కదా. అందరికీ నమస్తే, నా పేరు శ్రీధర్. ఇది నా 5వ వీడియో. తాగే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. చూసి కోపం వస్తే కింద కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఒక చిన్న కథ చెప్తా. కథ చెప్పిన తర్వాత తాగుతుల కోసం మాట్లాడదాం ఒకసారి మనం. హైదరాబాద్ టు మొయినాబాద్ 15 కిలోమీటర్స్ ట్రావెలింగ్. ఒక ఫ్యామిలీ వెళ్తుంది ఎంతో హ్యాపీగా పెళ్ళికి. చాలా హ్యాపీగా వెళ్తుంది 2 వీలర్ పైన. 2 పాపలు, భార్యాభర్తలు. అదే వేలో ఓ ఫామ్ హౌస్కి ఓ పెద్ద సెలబ్రిటీ ఫ్యామిలీ వెళ్తుంది. పెద్ద సెలబ్రిటీస్ వెళ్తున్నారు. సెలబ్రిటీస్ తెలుసు కదా, సినిమాలలో వస్తుంటారు, అందరికి ఫ్యాన్స్ ఉంటారు. మా హెడ్ పొగరు అంటాం కదా, పొగరు పెరుగుంటుంది. అలా నేను చేసేవాళ్ళు ఉండరు. సెలబ్రిటీస్ కదా, ఎవరు ఏం చేయరు అలా. ఎందుకంటే ఉంది కదా, మనీ ఉంది కదా. అలాంటి ఒక ఫ్యామిలీ స్టోరీ. ఈవినింగ్ 8 o'clock అవుతుంది. నైట్ రిసెప్షన్కి వెళ్తున్నారు. అదే వేలో ఓ 4 తాగిన వ్యక్తులు వెళ్తారు కారులో. కోట్ల కారు ఉంటుంది కదా, కోట్లు పెట్టారు కదా, స్టాండర్డ్ ఉంటుంది. వాళ్ళకేం కాదు, ముంగటి వాళ్ళకి చాలా అవుతాయి. అలాంటి వ్యక్తులు తాగి కార్ తోలుతూ యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్. 20 లక్షలు ఇచ్చారు. ఓకే, హ్యాపీ. 20 లక్షలు ఇచ్చారు కదా పాపకి, హ్యాపీ. బట్ యాక్సిడెంట్ ఎలా అయింది, ఎందుకు అయింది అనేది ఒకసారి చిన్న కథలో తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి మొయినాబాద్ బయలుదేరిన ఫామ్ హౌస్కి బయలుదేరిన సెలబ్రిటీస్, మొయినాబాద్ నుంచి సిటీ వచ్చే రిసెప్షన్కి వచ్చే ఈ ఫ్యామిలీ ఒక్కసారిగా యాక్సిడెంట్ అయింది. 2 వీలర్ ఎక్కడ పడ్డదో తెలీదు. తల్లి, కూతురు బతికారు. తీసుకెళ్ళి హాస్పిటల్కి వచ్చిర్రు పోలీసులు, చెక్ చేశారు. ఎలాంటి సెలబ్రిటీస్ కదా, పైసా ఉంది కదా, ఎలాంటి ఏమి లేకుండా క్లోజ్ చేశారు. 20 లక్షలు ఇచ్చారంట. చాలా హ్యాపీ. పాప జీవితానికి సరిపోతుంది. వాళ్ళ ఫీలింగ్ అది. హాస్పిటల్ తీసుకెళ్ళాలని తల్లి చనిపోయింది. తీసుకెళ్ళిన ఒక 2 or 3 డేస్కి చనిపోయింది. 3 years పాప. ఎవరికో 20 లక్షలు ఏం చేసుకుంటారు? తన జీవితాంతం కోల్పోయిన తల్లి ప్రేమ వస్తుందా, తండ్రి ప్రేమ వస్తుందా? రాదు కదా. ఎక్కడనో ఎల్బీనార్ దగ్గర హాస్టల్లో బతుకుతుంది. 7 సంవత్సరాలు వచ్చాయి పాపకి. 1 year కింద జరిగిన స్టోరీ. ఒక క్షణం ఆలోచించండి. తాగడం వల్ల వచ్చిన నష్టం ఏంటి? ఒక్కరోజు మీరు తాగడం వల్ల, ఒక్కరోజు మీరు చేసిన యాక్సిడెంట్ వల్ల 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పోయిన ప్రాణాలు ఎక్కడున్నాయో తెలియదు. బతికిన ప్రాణం చచ్చే వరకు చస్తూ బతుకుతుంది. బతికినంటే ఆ పిల్ల జీవితం ఎలా ఉంటుండే? ఈరోజు అనాథ ఆశ్రమంలో అనాథగా బతకడం అవసరం లేకుండా కదా. ఆ రోజు గుద్దిన యాక్సిడెంట్, ఆ రోజు చేసిన యాక్సిడెంట్. సెలబ్రిటీస్ ఈరోజు రిచ్గా మళ్ళీ అదే తాగుతుండొచ్చు, అదే ఎంజాయ్ చేస్తుండొచ్చు, ఇంకా ఎదుగుతారు. ఒక 2 or 3 days ఖర్చు ఆ పిల్లకి ఇచ్చారు, ఆ పాపకి ఇచ్చారు. ఇది ఆ సెలబ్రిటీల కోసమో ఆ పాప కోసమో చెప్తున్న కథ కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూస్తున్న కథనే, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కథనే. పొద్దున్న లేస్తాం, ఆఫీస్కి వెళ్తాం, వస్తాం, ఉంటాం, ఓకే, హ్యాపీ. బట్ డ్రింక్ చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో ఒకసారి తెలుసుకోండి. మీరు యాక్సిడెంట్ చేసినాం, 20 లక్షలు ఇచ్చింది అమౌంట్ కాదు కదా. ప్రేమ తిరిగి రాదు కదా, వెళ్ళగట్టండి కదా ప్రేమ. ఆ చిన్నారికి తెలియదు కదా తల్లిదండ్రులు లేకుండా పడే బాధలు.
ఇది నేను చెప్దాం అనుకున్నా కదా. ఆ చిన్నారికి తెలియదు కదా మా మమ్మీ డాడీ చనిపోయారని. నువ్వు ఇచ్చిన 20 లక్షల చిన్నారి జీవితాంతం సరిపోతుండొచ్చు, ఒక సెటిల్ వరకు సరిపోతుండొచ్చు, చదువుల వరకు ఇంకో వరకు. బట్ తన కోల్పోయిన జీవితం అయితే తిరిగి రాదు కదా. ప్రతి ఒక్క జీవితంలో చాలా యాక్సిడెంట్లు చూసుంటారు, చాలామంది చేసి ఉంటారు యాక్సిడెంట్లు. బట్ ఒక్కసారి ఆలోచించండి, అది చేసిన చిన్న తప్పు వల్ల ఎన్ని ఫ్యామిలీస్ ఎన్ని కోల్పోతున్నాయి. ఎవరికి ఏమనాలి? యాక్సిడెంట్ చేసిన పర్సన్స్లో అనాలా? ఎలాంటి కేసు లేకుండా చేసిన సొసైటీని అనాలా? గవర్నమెంట్ అనాలా? పోలీసులు అనాలా? ఒక్కసారి మనందరం దీనికోసం ఆలోచిస్తే ఒక చిన్నారి జీవితము ఒక క్షణంలో మటుమాయమైపోయింది. జీవితం అంతా నా పిల్లలే సర్వస్వం అనుకున్న 2 తల్లిదండ్రుల జీవితం గాల్లో కలిసిపోయింది. మిగిలిన ఒక చిన్నారి బతికేమైపోవాలి? ఇలాంటి స్టోరీస్ ఎన్నో జరుగుంటాయి మన కళ్ళ ముంగట. బట్ మనకెందుకులే అని వదిలేస్తాము. ఈ జీవితం మొత్తానికి వాళ్ళు పుట్టి నుంచి 5 years 6 years వచ్చే వరకు ఎన్ని కలలుగానే ఉంటారు. పిల్లలను ఎంత చదివించాలనుకుంటారు. ఈరోజు అనాథగా అనాథాశ్రమాలు బతుకుతున్నా చిన్నారి బతికేంటి? మన ఇంట్లో అవి ఉన్నారు కదా, ఫ్యామిలీస్ ఉన్నారు కదా, వాళ్ళకైతే పరిస్థితి ఏంటి? చలో భయ్, మీ ఇంట్లో ఒక ఇంట్లో పర్సన్కి అయింది యాక్సిడెంట్, ఎలా ఫీల్ అవుతారు? ఆ 4 కోసమే చెప్పట్లేదు, యాక్సిడెంట్ చేసిన 4 పర్సన్ల కోసం చెప్పట్లేదు నేను, చాలామంది కోసం చెప్తున్నాను ఈ వీడియో. ఇలాంటి పరిస్థితి రాకుండా, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఒకళ్ళ జీవితం రోడ్ పాలు చేయకుండా కొంచెం జాగ్రత్తగా. నువ్వు తాగి చనిపో, ఎవరికి నష్టం లేదు. బట్ ఎదుటే వచ్చే పర్సన్కి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో నష్టాలు ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని బతకనివ్వండి. మీ బతుకు మీరు బతికితే చాలా బాగుంటుంది. వేరేళ్ళ జీవితంలో మంట పెట్టి మీరు హ్యాపీగా బతుకుండొచ్చు, హ్యాపీగా తాగుతుండొచ్చు. ఒకరోజు యాక్సిడెంట్ అయింది, నా అయిపోయింది, 20 లక్షలు ఇచ్చినా అయిపోయింది. బట్ ఆ చిన్నారి బతికేంటని ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.